హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మీరు ఇంట్లో బీరకాయలు ఉంటే ఏం చేసుకుంటారండి? ఈసారి కనుక ఇంట్లో లేత బీరకాయలు ఉంటే నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా బీరకాయ అట్టేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది అసలు. కానీ కన్ఫామ్ ఈ అట్టుకి బీరకాయలు లేతగానే ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ముదిరిపోయిన బీరకాయతో అయితే అస్సలు బాగోదు. సో ఫస్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మేము ఇక్కడ మీకు చూపించే విధంగా ఈ సైజ్ ఆఫ్ గ్లాస్తో రైస్ తీసుకున్నాం. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నామండి. సో ఇవి రెండు మనం నైట్ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకుని రెండు కలిపి ఒకసారి వాష్ చేసేసుకొని సోక్ చేసుకోండి. సోక్ చేసుకున్నాం నైట్. మార్నింగ్కి ఇలా అవుతాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. వాటర్ తీసేసుకుని ఒకసారి వాష్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి పిండి కింద. ఈలోపు మనం దీంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అలాగే లేత బీరకాయ ముక్కలు కూడా వేస్తాం. సో అవన్నీ కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాము. 1/2 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నామండి. అన్నీ చిన్న చిన్న ముక్కల కింద, మీకు ఎంత చిన్న ముక్కల కింద కుదిరితే అంత చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అప్పుడు అట్టు పలుచగా వస్తుంది. లేదు మీరు పెద్దగా కట్ చేసుకుంటే అట్టు దళసరిగా వచ్చేస్తుందండి. సో మీకు ఎంత వీలైతే అంత చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. అన్నీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అలాగే బీరకాయలు కూడా. అండ్ పలుచగా కూడా కట్ చేసుకోండి బీరకాయ పీసెస్, మీకు వీడియోలో చూపించే విధంగా. అవన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వాటన్నిటిని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకుని ఇప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి. ఈ బీరకాయ అట్లు మనం టిఫిన్ కింద నార్మల్గా ఉట్టిగా తినేయచ్చు, లేదా రైస్లోకి కలుపుకుని తినొచ్చు, ఆర్ సైడ్ డిష్ కింద పప్పుచారు అన్నం వాటిల్లో కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో జీలకర్ర వేసుకున్నాక తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. అవన్నీ వేసుకున్నాక హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. అవన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నప్పుడు వాటర్ వస్తుందండి బీరకాయ ముక్కల్లోంచి, దాంట్లోంచి. సో మీరు ఎక్స్ట్రా మళ్ళీ వాటర్ అనేది వేసుకోవద్దు. సో హ్యాండ్తోనే బాగా గట్టిగా మిక్స్ చేయండి. సో అవన్నీ బాగా ఉప్పు అన్నీ వాటికి పట్టి బాగా మిక్స్ అవుతుంది. అలాగే వాటర్ కూడా వస్తుంది బీరకాయ ముక్కల్లోంచి. మీరు ఎప్పుడైనా ఇలా బీరకాయ అట్టు ట్రై చేశారా అండి? ట్రై చేస్తే మీ ఫేవరెట్ కూడానా ఇది? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకుని ఇందాక మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం కదండి, అది మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్నప్పుడు లైట్గా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ అయితే వేసుకోండి. మరీ పల్చగా కాదు, మరీ థిక్గా కన్సిస్టెన్సీ కాకుండా మీకు వీడియోలో చూపిస్తాము ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ అయితే పట్టుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి? చేసుకుంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ చేసుకోకపోతే కనుక ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా మోటివేషన్ కింద ఉండి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుందండి. అలాగే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి మా వీడియోస్ అన్నీ. అండ్ మీకు నచ్చితే ట్రై కూడా చేసేయండి రెసిపీస్. సో చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ రావాలండి పిండి మనకి. ఇప్పుడు ఈ పిండిని ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ బాగా మొత్తం హ్యాండ్తో మిక్స్ చేసేసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు మనకి అట్టుకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం అట్టు కింద కాల్చుకోవాలి. మనకి ఇలా పిండి కలుపుకున్నాక ఒక 1 వీక్ దాకా ఫ్రీజర్లో అయితే మనం స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుని అట్టు కింద అయితే వేసుకోవాలండి. ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ అట్టుకి. ఎందుకంటే ఇవి దోశల్లాగా పలచగా వేసుకోం కదండి, అట్టులాగా కొంచెం దలసర వస్తుంది కాబట్టి, లోపల ఉల్లిపాయ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో చూసారుగా ఇలా అట్టు కింద వేసుకుని ఒక సైడ్ బ్రౌనిష్ కలర్ వచ్చి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దాన్ని టర్న్ చేసుకుని ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలండి.
2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి మనకి. ఎడ్జెస్ అది క్రిస్పీగా వచ్చి బాగుంటుందండి టేస్ట్ అది. సో చూసారుగా ఒక సైడ్ అయితే బ్రౌనిష్ కలర్ కింద టర్న్ అయ్యి వేగిపోయింది కాబట్టి ఇప్పుడు టర్న్ చేసేసుకోండి. వేరే సైడ్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకుని తినేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.